ఈ అంశంపై మనతో ఏపీ సీనియర్ అడ్వకేట్ అండ్ పౌర హక్కుల సంఘం అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర మిషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం వికే గారు. కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. ఈవేళ కోర్టు రిమాండ్ ఇచ్చింది 2 వీక్స్కి. తర్వాత కేసు, విచారణ, కస్టడీలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, డిఎస్సి విషయంలోనేమో సిబిఐకి ఇవ్వండి అని గోల్ చేస్తారు. వివేకానంద రెడ్డి హత్య కేసులోనేమో సిబిఐకి వద్దని పిటిషన్ వేస్తారు, విత్డ్రా చేసుకుంటారు. మళ్ళీ ఇక్కడ ఈడీ ఇస్తేనేమో ఇది తప్పుడు కేసు, అరెస్ట్ అని చెప్పి నిన్నంతా వైసీపీ నేతలు గోల నిన్నంతా. సిబిఐకి ఇమ్మంటారు. ఈ విషయానికి వస్తే ఇక్కడ ఈడీ కదా చేసింది అరెస్ట్. ఈడీ చేస్తేనేమో తప్పుడు కేసు అంటారు. ఎట్లా ఇది? అండ్ ఈడీ కేసుని మీరు ఎలా విశ్లేషిస్తారు ప్లీజ్? వికే గారు, ఇప్పుడు సార్ ద్వంద్వ వైఖరి అన్న పదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గొడ్డలి పార్టీ. వాళ్ళకు ఉన్నటువంటి అన్ని డబుల్ స్టాండర్డ్స్ ఇంకా నాకు తెలిసి ఈ దేశంలో ఏ పార్టీకి ఉండవు. రోజుకో మాట, పూటకొక డ్రామా. కాబట్టి దానిలో భాగంగానే ఒక దానిలోనే సిబిఐ కావాలంటారు, కేంద్ర దర్యాప్తు సంస్థలు రావాలంటారు. ఇంకో దానిలో నుండి అయ్యో అమ్మో అక్రమం, దుర్మార్గం, కక్ష సాధింపు, కేంద్ర దర్యాప్తు సంస్థలను ఎలా పిలిచేస్తారు, వాళ్ళు వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారు, ఇలా మాట్లాడతారు. కాబట్టి అది సరే, వాళ్ళ నైజమే అది. రెండవది వికే గారు, ఇవాళ జరిగినటువంటి కారుమూరి నాగేశ్వరరావు అరెస్ట్ ఏదైతే ఉందో, ఇది ఒక రకంగా ఈ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ కుంభకోణం అనేది ఇట్స్ ఓపెన్ అండ్ షట్ కేసు అండి. పూర్తి ఆధారాలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు మొత్తం కారుమూరి ఫ్యామిలీ మొత్తం. నిస్సిగ్గుగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళలను కూడా దీనిలోకి, ఈ బురదలోకి లాగేశారు. ఈ అబ్బా కొడుకులు ఇద్దరు, కారుమూరి నాగేశ్వరరావు అండ్ కారుమూరి సునీల్. ఎవరన్నా ఒకసారి ఆలోచిస్తారు, ఎందుకు ఇంట్లో ఉన్న మహిళలు ఎందుకులే పాపం అని చెప్పి. కానీ ఇద్దరికిద్దరు, సునీల్ భార్య కీర్తి గారు, అదేవిధంగా లక్ష్మీ కిరణ్ గారు, కారుమూరి నాగేశ్వరరావు భార్య, ఇద్దరు భార్యలను కూడా దీనిలో లాగేసి వాళ్ళ అకౌంట్లోకి కూడా ఈ అవినీతి సొమ్మును ట్రాన్స్ఫర్ చేసేసి దాదాపుగా ఇప్పుడు 195 కోట్ల రూపాయల కుంభకోణం. స్పష్టమైనటువంటి ఆధారాలు వికే గారు. వాళ్ళ ఏ రకంగా సిగ్మా అనే కంపెనీ గతంలో జిల్లా స్థాయిలో ఉండేటటువంటి లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్లను రద్దు చేసి మొత్తం సెంట్రలైజ్డ్ కరప్షన్ కదండి. ఏదైనా మనకి మొత్తం సెంట్రలైజ్డ్ విధానంలో ఒకేసారి వచ్చి పడిపోవాలి. అందుకని సెంట్రలైజ్డ్ కాంట్రాక్ట్ బిల్స్ సార్, స్టేట్ మొత్తానికి కలిపి సిగ్మా అనే కంపెనీ, ఢిల్లీ కంపెనీని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినట్టు కండిషన్స్ మార్చేసి వాళ్ళకి టెండర్ కట్టుబెట్టేసి ఆ తర్వాత వీళ్ళకి నచ్చినటువంటి కంపెనీలకి సబ్ కాంట్రాక్ట్లు ఇచ్చేసుకుని కారుమూరి నాగేశ్వరరావు, సునీల్, వాళ్ళకి దోస్తులైనటువంటి ఆ ప్రతాప్ రెడ్డి, సందీప్కి చెందినటువంటి సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ కంపెనీని తెర మీదకి తీసుకొచ్చేసి గతంలో కిలోమీటర్కి 19 రూపాయలు ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ని 35 రూపాయలకి దాదాపు డబుల్ చేసేసి దాదాపు 195 కోట్ల రూపాయలు దోచేశారు. దోచుకునేటప్పుడు కూడా ముందుగానే అగ్రిమెంట్ సుదర్శన్ వాళ్ళతో, ప్రతాప్ రెడ్డి వాళ్ళు చెప్తా ఉన్నారు, సార్ మాదే ఉంది సార్, 85% వాళ్ళే తీసేసుకున్నారు సార్, ముందే ఒప్పందం సార్, దోపిడీ సొమ్ములో 85% మాకే కావాలన్నారు సార్, 15% ఏదో మాకు వదిలేస్తా ఉన్నారు, ఆ రకంగా 85% వాళ్లే లాగేశారు సార్ అని చెప్పేసి ఆ వివరాలు కూడా వచ్చాయి. దాదాపు 9 కోట్ల రూపాయలకి పైబడి మనీ ట్రయల్ బయటపడింది వికే గారు. ఇంకా ఏం బుకాయిస్తారండి? కారుమూరి సునీల్ అకౌంట్లోకి, కీర్తి గారి అకౌంట్లోకి, లక్ష్మీ కిరణ్ గారి అకౌంట్లోకి ఇవన్నీ 9 కోట్ల రూపాయల మనీ ట్రయల్ బయటపడింది. ఇంటికి వెళ్ళి రైడ్ చేస్తే 1 కోటి రూపాయల విలువ గల వాచీలు వికే గారు, ఓన్లీ వాచెస్ వాల్యూ 1 కోటి రూపాయలంట. ఈ గోల్డ్, డైమండ్స్, ఈ లగ్జరీ కార్లు అన్ని పక్కన పెట్టండి, 1 కోటి రూపాయల వాచీలు ఏంటి సార్ అసలు? 1 కోటి రూపాయల వాచీలే దొరికాయి ఇంట్లో. ఇవన్నీ కాకుండా ఏమో చదివాను సార్, నాది ఇదిగోండి మామూలుగా ఏదో లెదర్ స్ట్రాప్ ఉన్న మామూలు వాచ్ సార్ ఇది. అంటే మామూలుగా కూడా చూడలేదు ఎప్పుడు. ఇప్పుడు వెళ్ళినప్పుడు హైదరాబాద్ రండి చూపిస్తాను కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర. అబ్రాడ్ వెళ్ళినప్పుడు ఆ రోలెక్స్ షోరూమ్ లో వాటిలో చూసాం, ఏదో ఒక్కొక్క వాచ్ 25 లక్షలు 30 లక్షలు కూడా ఉంటాయంట. చేతులకండి, చేతులకు పెట్టుకున్న వాళ్ళు. హైదరాబాద్ రండి కొంతమంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తాను. మేము ఆ స్థాయికి చేరుకోలేము సార్, చేరుకోవాలని కూడా కోరుకోవట్లేదు. సో ఆ రకంగా ఈ దోపిడీ సొమ్ము అంతా కూడా వీళ్ళ లగ్జరీలకి వాడేసుకుని
ఇవాళ కొత్తగా నీతి కబుర్లు, అమ్మో అసలు ఏం కక్ష సాధించా? అవినీతి సొమ్ము మీ ఖాతాలోకి వచ్చి చేరితే ఏంటి కక్ష సాధింపు? ఆ రోజున రైతులు సార్, రైతులు అయ్యా మా ధాన్యం డబ్బులకి మాకు పేమెంట్ అందట్లేదని ఒక రైతు ఈ కారుమూరి నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళని అనరాని మాటలు ఎర్రి పప్పులని అదని ఇదని అసభ్యంగా తిడితే నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా ప్రశ్నిస్తే రైతుల పక్షాన నా పైన తప్పుడు కేసులు పెట్టి తణుకు స్టేషన్ లో నన్ను ఒక రోజంతా కూర్చోబెట్టి నన్ను అక్రమంగా అరెస్ట్ చేయించి అంతా ఇబ్బంది పెట్టి అది కక్ష సాధింపు అంటే. అది ఇంకో స్కామ్ కదా మీరు బయట పెట్టింది, టీడీఆర్ స్కామ్ కదా, టీడీఆర్ బాండ్ స్కామ్ తణుకులో. ఇంకా అది ఉంది, అది నడుస్తా ఉంది. టీడీఆర్ బాండ్ స్కామ్, రకరకాల ఎన్ని పాపాలు సార్, చేసినటువంటి పాపాలన్నీ కూడా వాళ్ళ పండి ఈ రకంగా శిక్ష అనుభవిస్తే ఇంకా దీనిలో కక్ష సాధింపు ఏంటండి? ఒక్క నిమిషం పట్టాభి గారు, ఒక్క నిమిషం అండి. సుబ్బారావు గారు నమస్తే అండి.